నాగమ్మ శంకర్ విషయంలో గేమ్ మొదలుపెట్టిన వెన్నెల ఒక్కసారిగా ఇచ్చిన ట్విస్ట్తో నాగమ్మకి అటు శంకర్కి దిమ్మ తిరిగే ట్విస్ట్ అనమాట. అసలు వెన్నెల ఇలా ఎందుకు చేస్తుంది? శంకర్ కట్టిన తాళిని మరలా మెడలో వేసుకొని తిరుగుతుంది. అక్కడ ఏం జరగలేదు అని శంకర్ మొత్తుకుంటున్నా కూడా ఏదో జరిగింది అని ఇంట్లో అందరినీ నమ్మిచ్చేసి కావాలని ఇలా చేస్తుంది. కేశవతో పెళ్లి జరగకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తుంది. అదే మాట శంకర్ కేశవకి చెప్పినా కూడా కేశవ వినిపించుకోవడం లేదు. అందుకనే కేశవని నమ్మించడం కోసం, అంటే మీ ఇద్దరికి ఇప్పుడు శోభనం అని చెప్తే తనంతటి తానే మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదు, శోభనం వద్దు అని అంటుందేమో అని నాగమ్మ మీ ఇద్దరికి శోభనం అని చెప్తే వెన్నెల ఏం చేస్తుంది అంటే సాంప్రదాయబద్ధంగా 3 రాత్రులు జరగాలి, శంకర్ నా మెడలో తాళి కట్టిన తర్వాత నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను లొంగ తీసుకున్నాడు, మొదటి రాత్రి జరిగిపోయింది, ఇక 2 రాత్రులు మీరే ముహూర్తం పెట్టి మరీ చేయిస్తానంటున్నారు, ఇది సంతోషకరమైన వార్తే నాకు అన్నట్టు చెప్పడంతో శంకర్ షాక్ అయిపోతాడు. తనంతట తానే తన నోటితో మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదు అని కేశవకిచ్చి పెళ్లి చేయాలనుకున్న శంకర్కి ఇదొక పెద్ద షాక్ అనమాట. శంకర్కే కాదు నాగమ్మకు కూడా ఇది షాక్. మరి ఎలా బయటపడుతుంది ఈ వెన్నెల? జరగలేదన్న విషయం నీకు నాకు అర్థమవుతుంది, ఆ కేశవకి అర్థం కాదు. మరి ఏం చేద్దాం అనేది జుట్టు పిక్కుంటూ ఉంటే ఇంతలో వైష్ణవి కృష్ణ దగ్గరికి వెళ్తుందనమాట. వెన్నెల విషయంలో కొంచెం పాజిటివ్గా ఉంది ఇప్పుడు వైష్ణవి. వెన్నెలకి కొంచెమైనా మంచి చేస్తే ఆటోమేటిక్గా కృష్ణ తనకు దగ్గర అవుతాడన్నట్టు అనుకుంటుంది. ఖచ్చితంగా వెన్నెల అయితే ఇక కృష్ణ జీవితంలోకి రాదని నాకు తెలుసు. తన మాట మీద నిలబడే అమ్మాయి, అందులో మా అమ్మ పెంపకంలో పెరిగిన అమ్మాయి. అందుకు వెన్నెల విషయంలో నాకేం భయం లేదు. కానీ ఇతడిని నా వైపు తిప్పుకోవాలి అంటే నేను వెన్నెలకి సహాయం చేయాలి. వెన్నెల ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అమ్మకి అప్పచెప్పాలి. అప్పుడు నేను వెన్నెల విషయంలో పాజిటివ్గా ఉన్నానని అర్థం చేసుకొని తనంతటి తానే నాకు దగ్గర అవుతాడన్నట్టు వైష్ణవి అనుకొని వెన్నెల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అంతేకాదు రంగంలో కూడా దిగిందనే చెప్పవచ్చు. వెన్నెల ఎక్కడున్నా సరే తీసుకొచ్చి వరలక్ష్మికి అప్పచెప్పి కృష్ణకి దగ్గర అవ్వాలన్నదే మెయిన్ ఉద్దేశం.